పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ పార్టీలో కలకలం రేగింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వలసలు సాగే అవకాశం ఉంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 12 సీట్లు గెలిచి తీరుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే పదే చెబుతుంటే, ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి 30 మంది కాంగ్రెస్లోకి చేరుతారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే బీఆర్ఎస్ను 100 మీటర్ల లోతులో పాతిపెడతామని హెచ్చరించారు. ఈ మాటలు వీరేదో కాకతాళీయంగా అన్నట్లుగా అనిపించడం లేదు. ప్రస్తుతం బీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే సీఎం హెచ్చరికైనా, మంత్రి కోమటిరెడ్డి కామెంట్ అయినా నిజమే అనిపిస్తోంది. ఓడిపోయిన నైరాశ్యంలో బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలుండగా అంతా మీరే చేశారు, అన్నింటికీ మీరే కారణం అన్నట్టుగా నేతలు, కార్యకర్తల వైఖరి ఉంది. ఇటీవల జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గాల సన్నాహక సమావేశంలో నేతల నుంచి కార్యకర్తల వరకు ఇదే విషయాన్ని చెప్పకనే చెప్పారు. కొందరైతే తమను ఏనాడైనా పట్టించుకున్నారా అని కేటీఆర్ ముఖం పట్టుకుని అడిగారు. ఆలస్యంగానైనా వాస్తవాన్ని గ్రహించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓటమికి తానే కారణమని అంగీకరించారు. పాలనపై కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల పార్టీని నిర్లక్ష్యం చేసినట్లయిందన్నారు. ఇక నుంచి అలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. పార్టీ నిర్లక్ష్యానికి గురవుతుందన్న విషయాన్ని గత కొన్నేళ్ల ముందే గ్రహించిన ఒక సీనియర్ జర్నలిస్టు, మంత్రి పిఆర్ఓ పాలన సరే, పార్టీ సంగతి ఏంటి అని ఒక పత్రికలో ఆర్టికల్ రాస్తే అతన్ని క్షణాల మీద ఉద్యోగం నుంచి తొలగించారు. ఇక ఆ సంగతి అటుంచితే మొత్తం మీద జరిగిన నష్టం నుంచి బయటపడి పార్టీని పార్లమెంటు ఎన్నికల్లో గట్టెక్కించి బీఆర్ఎస్ను సజీవంగా ఉంచేందుకు కేసీఆర్ దిశా నిర్దేశకత్వంలో కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నాడు. అయితే పార్టీలో జంపు జిలానీలను కాపాడడం తలకు మించిన భారంగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న వారిలో చాలామందికి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనివారే. కాబట్టి బీఆర్ఎస్తో వారికి ఉన్న బంధం కూడా అలాంటిదే. వారిలో చాలామంది ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ చేసేవారి. వారికి సిద్ధాంతం, నిబద్ధత అంటూ ఏమీ లేవు. వారికి కావాల్సిందల్లా అధికార భోగాలు. కొందరు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకైతే భూ కబ్జాలతో సంబంధాలున్నాయి. ఇంకొందరికైతే అక్రమ వ్యాపార లావాదేవీలున్నాయి. వారు పార్టీ మారితే తప్ప వాటి నుంచి బయటపడే అవకాశం లేదు. దీంతో వారు అటు పార్టీలో పూర్తిగా ఇన్వాల్వ్ కాలేక అయోమయంలో ఉన్నారు. కొందరైతే ఇప్పటి నుంచే కాంగ్రెస్లో చేరేందుకు లైన్ క్లియర్ చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగించుకొని వచ్చిందే తడవుగా ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాణిక్రావు, గూడెం మహిపాల్ రెడ్డి కట్టకట్టుకొని పోయి ముఖ్యమంత్రిని కలిశారు. వారంతా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లాకు చెందినవారు. మెదక్ జిల్లాలో మొత్తం 10 శాసనసభ నియోజకవర్గాలుండగా వాటిలో 3 కాంగ్రెస్ గెలుచుకోగా 7 చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించింది. ఈ 7 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఇప్పుడు 4 సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇక మిగిలింది 3. వారు కేసీఆర్, ఆయన అల్లుడు హరీష్ రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్. సీఎంను కలిసిన 4 కాంగ్రెస్లో చేరుతున్నారని మీడియా కోడై కూసింది. దీంతో మరుసటి రోజే వారు 4 తెలంగాణ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తామెందుకు సీఎంను కలవాల్సి వచ్చిందో వివరణిచ్చారు. మర్యాదపూర్వకంగానే సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని, దీంట్లో తప్పేముందని ఒకరు, తమ నియోజకవర్గం అభివృద్ధి కోసం కలిశామని మరొకరు, తన భద్రత గురించి కలిశామని ఇంకొకరు, ప్రోటోకాల్ పాటించడం లేదని చెప్పడానికి కలిశామని మరొకరు పొంతనలేని వివరణిచ్చారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తూనే ఉన్నాయి. ఇక రేవంత్ రెడ్డి, కేటీఆర్ల మధ్యనైతే చెప్పక్కర్లేదు. తాము రాజకీయ ప్రత్యర్థులమేననే విషయాన్నే మర్చిపోయి తీవ్రస్థాయిలో తిట్టుకుంటున్నారు. మరో 2-3 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆ 4 ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవడంపై సహజంగానే సవాలక్ష అనుమానాలు వస్తున్నాయి. క్యాడర్కు రాంగ్ మెసేజ్ వెళ్తుంది. పోనీ మర్యాదపూర్వకంగానే కలిశారు అనుకుంటే పదవీ బాధ్యతలు చేపట్టి ఇన్ని రోజుల తర్వాత నా కలిసేది కాదు. నియోజకవర్గ ప్రోటోకాల్ సమస్యలే అనుకుంటే ఈ 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని సంక్షేమం దిశగా పరుగులు పెట్టించిందని ఆ పార్టీ నేతలే పదే పదే చెబుతుంటారు. అలాంటిది ఈ నెలన్నర కాలంలో వచ్చిన అంత పెద్ద సమస్య ఏంటి? కరువు కాటకాలేంటి? శిలాఫలకంపై తన పేరు పెట్టలేదని ముఖ్యమంత్రిని కలవాల్సిన అవసరం ఉందా అనేవి సమాధానాలు లేని ప్రశ్నలు. నిజంగా పార్టీకి కూడా వీరిపై అనుమానం లేకపోతే మీడియా సమావేశం పెట్టి వివరణ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కటి మాత్రం నిజం, రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. తాను పార్టీకి నమ్మిన బంటునని, తన అధినేత దేవుడితో సమానమన్న నేతలే రాత్రికి రాత్రి పార్టీ మారిన వారు మన కళ్ళ ముందే ఉన్నారు. అలాంటి వారిని అన్ని పార్టీలు ప్రోత్సహించాయి. దానికి బీఆర్ఎస్ ఏం మినహాయింపు కాదు. మరి ఈ 4 ఎమ్మెల్యేలు మున్ముందు ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.